కొన్ని పాటలు పాడుకుంటూ దేవనామాన్ని మహింపరుద్దాం. నీ రూపమునందు నేల మట్టితో నన్ను చేసినది నీవే. ఏ రూపము నాలో లేకముందే నన్ను చూసినది నీవే. నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను గణపరచెదన్ ప్రభువా. నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను గణపరచెదన్ ప్రభువా. నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను గణపరచెదన్ ప్రభువా. నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను గణపరచెదన్ ప్రభువా. నీ రూపమునందు నేల మట్టితో నన్ను చేసినది నీవే. నీ రూపమునందు నేల మట్టితో నన్ను చేసినది నీవే. ఏ రూపము నాకు లేకముందే నన్ను చూసినది నీవే. ఏ రూపము నాకు లేకముందే నన్ను చూసినది నీవే. నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను గణపరచెదన్ ప్రభువా. నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను గణపరచెదన్ ప్రభువా. నీ అరచేతి యందు నా రూపమును ముద్రించినది నీవే. నీ అరచేతి యందు నా రూపమును ముద్రించినది నీవే. నా శత్రు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను గణపరచెదన్ ప్రభువా.
నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను గణపరచెదం ప్రభువా. నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను గణపరచెదం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవనామాన్ని మహింపరుద్దాం. అందరూ రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవనామాన్ని మహింపరుద్దాం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపెను నీ మధుర స్వరము. ఓ ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపెను నీ మధుర స్వరము. ఆపద సమయమున ఆదుకొని కృంగిన వేళలో కృప చూపి, ఆపద సమయములో ఆదుకొని కృంగిన వేళలో కృప చూపి, నీ సాక్షిగా నన్ను నిలిపినావు. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం.
లేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గం. గమ్యమే లేని నా జీవితాన గమ్యము చూపెను నీ మధుర మార్గం. పడిన సమయమున లేవదీసి అలసిన సమయమున సేదదీర్చి, పడిన సమయమున లేవదీసి అలసిన సమయమున సేదదీర్చి, నీ సాక్షిగా నన్ను నిలిపినావు నా మంచి యేసయ్యా. చప్పట్లు కొడదాం. నీ ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, కనిపించుమయ్యా నీ చిత్తములో. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన పాటలను మనం విందాం.
మరి ఒక పాట మనం విందాం. అందరూ చప్పట్లు కొడుతూ రెండోసారి కలిసి పాడటానికి ప్రయత్నం చేద్దాం.
మరొక ప్రత్యేకమైన పాట విందాం. యేసుపాదం అంకే. నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో
శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దృష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ ఇప్పటి వరకు పాడిన పాటలన్నీ మనకు వచ్చినవే అయినప్పటికీ మనం పాడలేకపోతున్నాము. దయచేసి అందరూ కలిసి, సంఘం అంతా కలిసి పాడితే ఇక్కడ గొప్ప అభిషేకం వస్తుంది, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. కాబట్టి ఎవ్వరూ మౌనంగా ఉండడానికి ఇష్టపడద్దు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల బద్దలైపోయింది. కాబట్టి అంత శక్తి ఉంటుంది సంఘం అంతా కలిసి పాడటంలో. కాబట్టి ఎవరు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. చప్పట్లు కూడా కొంతమంది అందరూ చప్పట్లు కొడుతున్నారు, నేను గమనిస్తున్నాను. ఎవరు కొట్టట్లేదని అందరూ కొడుతున్నారు కానీ శబ్దం రావట్లే. కాబట్టి శబ్దం వచ్చే చప్పట్లు కొడతాం అందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నాతో కలిసి చెప్దాం. దేవుని ప్రేమ మన కోసం ప్రాణం ఇచ్చినంత గొప్పది. మనం ఈ విధంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపను బట్టే. మన యోగ్యత కాదు, మన యొక్క గొప్పతనం కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి మనం ఈ దినం ఇలా కూర్చొని ఇలా ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి అందరూ కలిసి మాట చెప్దాం. ప్రాణం ఇచ్చినంతటి, స్వరాలు చెప్తాం, ప్రాణం ఇచ్చినంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది. ఈ మాటను అందరం కలిసి పాడదాం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. చప్పట్లు కొడుతూ పాడదాం. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. కలిసి పాడదాం. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. మరలా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. చివరగా ఊహకందనంత ఉన్నతం. పదాలు అర్థం కావట్లేదా? చెప్పండి, అర్థం కాకపోతే. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపు ప్రేమ యేసయ్యా. అందరం పాడే వరకు ఈరోజు ఎంత టైం అయినా 7 గంటలు పాటతోనే అయిపోయినా సరే అప్పుడే ఆ వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి అందరూ పాడే వరకు ఎంతసేపు అయినా ఈ పాటే పాడతాం. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. అంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక, గతము చూడక,
స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. మరలా ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలుకరించి నిలువబెట్టుకున్నది. జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలుకరించి నిలువబెట్టుకున్నది. గాయము మార్పిన స్వస్థత కూర్చిన, గాయము మార్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది, దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. మరలా ఓ ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. దూరమైన వేళలో తడవు చేయక పిలచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. దూరమైన వేళలో తడవు చేయక పిలచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. రూపము మార్చిన క్షేమమునిచ్చిన, రూపము మార్చిన క్షేమమునిచ్చిన గొప్ప ప్రేమది యేసు నాకు వరమది, గొప్ప ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. చివరగా అందరం కలిసి ఇది మాత్రం ఈ పల్లవి అనుపల్లవి అందరం కలిసి పాడదాం, అందరం కలిసి పాడదాం.
వాక్యం మాత్రమే కాదు, పాటలు కూడా మనతో మాట్లాడటాయి అనటానికి నేను ఈ పాట ద్వారా నేను అనుభవించాను నా జీవితంలో. నేను ఆదివారం మన ప్రార్థన అయిపోయాక నేను విజయవాడలో ఒక ఆరాధనకు వెళ్తాను. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కారులో ఈ పాట పెట్టుకొని వింటూ వెళ్తున్నాను. తెలియకుండా నాలో ఒక పశ్చాత్తాపం. ఎందుకంటే దేవుడు మన స్థితిని మన గతాన్ని చూడకుండా మనల్ని ప్రేమించి మనల్ని ఎన్నుకొని నడిపిస్తున్నాడు. మనం సరిగ్గా ఆలోచిస్తే, హృదయం అంతటితో ఈ భావాన్ని కనుక మనం ఆలోచిస్తే పాడకుండా ఉండలేము, పశ్చాత్తాపడకుండా ఉండలేము. అటువంటి పాట మనం ఎక్కడ జారిపడిన పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అనేక సార్లు మనల్ని కృంగదీసే బాధలు మనకు వస్తూ ఉంటాయి. మనం ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనుషులందరూ మనల్ని చేయి విడవచ్చు, మనుషులందరూ మన సొంత వారే మనల్ని వదిలేసి మనకి గాయపరచవచ్చు. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి అందరం కలిసి ఈ పాట పాడదాం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, స్తోత్రం, నాకు అనుగ్రహించబడినది, అవును తండ్రి. ఓ ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, నాకు అనుగ్రహించబడినది, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, నాకు అనుగ్రహించబడినది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, నాకు అనుగ్రహించబడినది. చివరగా మరొకసారి, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, నాకు అనుగ్రహించబడినది. అందరు లేచి నిలబడతారు. కీర్తనలు 63వ కీర్తన 1 నుంచి 7 వచనములు చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువ నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టి కనిపెట్టి ఉన్నాను. నీళ్లు ఎక్కువ ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టికొని ఉన్నది. నీ మీది ఆశ్రత నిన్ను చూడవలనని నా శరీరము కృషించున్నది.
నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రోమెదను నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చరించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేలాగు నిన్ను స్తుతించెదను. నీ నామం బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడు ఇంటివి. నీ రెక్కల చాటున శరంజోచి ఉత్సాహధ్వని చేసేదను. 8వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. 136వ కీర్తన ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహచ్చరి కార్యం చేయవాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగజేసాను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలటకు ఆయన సూర్యుని చేశాను. రాత్రి నేలటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేశాను. ఐగుప్తు దేశపు తులుసులను ఆయన హతము చేశాను. వారి మధ్య నుండి ఇజ్రాయేలును ఆయన రప్పించాను. చేయి చాచి దాని బాహుబలం చేత వారిని రప్పించాను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చాను. ఆయన ఇజ్రాయేలును దాని నటమ దాటిపోచేసాను. ఫరోను అతని సైన్యము ఎర్ర సముద్రమని ముంచివేశాను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను. గొప్ప రాజులను ఆయన హతము చేశాను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. అమోరీల రాజైన సీయోనును ఆయన హతము చేశాను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యంగా అప్పగించాను. తన సేవకుడైన ఇజ్రాయేలునకు దానిని స్వాస్థ్యంగా అప్పగించాను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను. మన శత్రువుల చేతుల నుండి మనం విడిపించాను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆకాశం మందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందరు కళ్ళు మూసుకొని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరూ రెండు చేతుల పైకి కళ్ళు మూసుకొని తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. అసాధ్యమైన కార్యాలు సఫలం చేయగలిగిన దేవుడు ప్రభా. నీ ముందు నిలవగలిగిన వారు ఎవ్వరూ లేరు ప్రభువా. నీకు స్తోత్రం నీకు స్తోత్రం. ప్రతి కార్యంలో మా వెంటూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి విషయంలో మాకు జయాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు వందనాలు.
స్తోత్రం స్తోత్రం. స్వరాలు విప్పి బిగ్గరగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, మేము ఆరాధించబోతుండగా మా ఆరాధన అంతటికి యోగ్యుడు ప్రభువా తండ్రి. ప్రభువా, మా స్తుతులు ధూపం వల్లే నిన్ను చేరున్నట్లుగా ప్రభువా మీ అభిషేకాన్ని మాపై ఉంచండి. ఓ స్తోత్రం 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 స్తోత్రం. జరుగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన అసమానుడా, భీకర శూరుడా, అత్యంత బలవంతుడా, అసమానుడా, భీకర శూరుడా, అత్యంత బలవంతుడా. ఈ మాట చెప్తాం. యేసయ్యా యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. అవును తండ్రి, మా ప్రతి పరిస్థితిని సరిచేయడానికి నువ్వు సరిపోయిన వాడు. యేసయ్యా యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. చప్పట్లు కొడుతూ అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా. జాలిగల హృదయం కలిగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడుగా, అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడుగా. చెప్తాం. నిలువలేరుగా తన శరీరారుగా, ముందే చేయ గీతం పాడాలిగా. నిలువలేరుగా తన శరీరారుగా, ముందే చేయ గీతం పాడాలిగా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. రెండోసారి చెప్తాం. యేసయ్యా యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. కాపరివై మమ్ము నడిపించిన జాలిగల హృదయమా వందనం. రెండోసారి పాడదాం. కాపరివై మమ్ము నడిపించిన జాలిగల హృదయమా వందనం. కునుకలేదుగా నన్ను కాపాడగా, కంటి పాపల్లే కాచావుగా. కునుకలేదుగా మమ్ము కాపాడగా, కంటి పాపల్లే కాచావుగా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. మగ పిల్లలు కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలి. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. సరిచేయుచున్న నాదు నాయకుడా. ఓ పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంత
ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమీ లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే నిరీక్షణ లేకున్నా పరిస్థితులన్నీ చేరికారిపోయి మనం ఎంతో దుఃఖంలో ఉన్నావేమో, ఎంత కష్టపడినా ఫలితం లేకుండా బాధపడుతున్నావేమో. ఒక్కసారి మన మనసుతో మన హృదయంతో మనం ఈ మాట చెప్పుకున్నాం. ఓ పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమీ లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే నిరీక్షణ లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే, నేను సిగ్గుపడనివ్వడు కనికరాపుడే. నీ కన్నీరు తుడచును పాడదాం సియోను దేవుడే, నేను సిగ్గుపడనివ్వడు కనికరాపుడే. నీ కన్నీరు తుడచును సియోను దేవుడే, నేను సిగ్గుపడనివ్వడు కనికరాపుడే. నీ కన్నీరు తుడచును యేసయ్యా యేసయ్యా. సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా యేసయ్యా. సరిచేయుచున్న నాదు నాయకుడా పాడదాం యేసయ్యా. ఈ పాట పాడుచుండగా ఈ మాటలు నీ స్వరంతో నువ్వు పలుకుచుండగా దేవుడు మన జీవితంలో చేయలేమనుకున్న కార్యాలు, అసాధ్యమైన కార్యాలన్నిటినీ సఫలపరచబోతున్నాడు. ప్రతి ఒక్క హృదయం తోడ నిశ్చయతతో ఈ మాట పలుకుదాం. ఓ యేసయ్యా యేసయ్యా. సరిపోయిన ప్రధాన యాజకుడా మా పరిస్థితులన్నీ చక్కబెట్టడానికి సరిపోయిన వాడే తండ్రి అని మాట పలుకుదాం. యేసయ్యా యేసయ్యా. సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా యేసయ్యా. సరిచేయుచున్న నాదు నాయకుడా. చివరిగా యేసయ్యా యేసయ్యా. సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా యేసయ్యా. సరిచేయుచున్న నాదు నాయకుడా. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమీ లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. ఇదిగో నీవు విడిచిన ప్రతి కన్నిటిని దేవుడు చూస్తున్నాడు. నీవు చేసిన ప్రతి ఆరాధన దేవుడు చూస్తున్నాడు. ఏవైతే ఎరుకో కోటగోడల వంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయో, అసాధ్యం అనుకున్న కార్యాలు సఫలం చేయగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన మనసుతో మనం చెప్పుకుందాం, దేవుడు మనకున్నాడు. మనల్ని సిగ్గుపడనిచ్చేవాడు కాదు. మన దేవుడు మనల్ని సిగ్గుపడనిచ్చేవాడు కాదు. మన ప్రతి కన్నీటి బాష్పాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన కనికర సంపన్నుడు. మన కన్నీటిని అంతటినీ తుడిచివేయబోతున్నాడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అందరూ కలిసి హృదయం అంతటితో ఈ మాట చెప్దాం. సియోను దేవుడే
నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. కునుకలేదుగా నన్ను కాపాడగా కంటి పాపల్లే కాచావుగా. కునుకలేదుగా నన్ను కాపాడగా చెప్తాం మనందరినీ కాపాడడానికి ఆయన కునుకక నిదురించగా మనల్ని కాస్తున్న దేవుడు. కునుకలేదుగా నన్ను కాపాడగా కంటి పాపల్లే కాచావుగా. కునుకలేదుగా నన్ను కాపాడగా కంటి పాపల్లే కాచావుగా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా ఓ తండ్రి. యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. చివరిగా పాడదాం. యేసయ్యా మన హస్తాలు ఎత్తి మన రెండు హస్తాలు పైకి చూపించి ఆకాశం వైపు, తండ్రి నువ్వు మా పరిస్థితులన్నీ సరిచేయడానికి సరిపోయిన వాడవు ప్రభువా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. ఓ తండ్రి నీకు వందనాలు. స్తోత్రం 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 ప్రభువా. ఇప్పటి వరకు మేము చేసిన ఆరాధన అంతట్లో మీరు తోడై నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఓ తండ్రి తండ్రి గొప్ప దేవుడు ప్రభా. ప్రతి ఒక్క పరిస్థితిని సరిచేయడానికి సరిపోయిన దేవుడు ప్రభువా. ప్రభా మాకైతే అసాధ్యం, కానీ ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. తండ్రి ప్రతి విషయాన్ని సఫలం చేయడానికి నీవు ఉన్నావు ప్రభువా. మా ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయువాడవు తండ్రి. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండదు, అందరూ స్తుతులు చెల్లించండి. ఒక చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. వినిపించుమయా నీ స్వరము నాలో, నడిపించుమయా నీ చిత్తములో. తండ్రి నీ స్వరం వినటానికి మేము ఎదురు చూస్తున్నాం, నీ మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. తండ్రి ఒక్క మాట మీరు మాతో మాట్లాడండి. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. ఆశలు లేని నా జీవితంలో, మన జీవితాల్లో ఆశలను చిగురింపజేయగల దేవుడు. ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపెను నీ మధుర స్వరము. ఆపద సమయమున ఆదుకొని కృంగిన వేళలో కృప చూపి నీ సాక్షిగా నన్ను నిలిపినావు. చిన్న ప్రార్థన చేసుకున్నాం, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తండ్రి నీవు మాట్లాడండి ప్రభా. నీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. నీవు మాతో మాట్లాడితే ప్రభా మా ఆశలన్నీ తీరుతాయి. గమ్యం లేని మా జీవితాలకు ఒక గమ్యం ఏర్పడుతుంది ప్రభా. పడిన వాడిని లేవదీయగలిగిన శక్తి కలిగిన నీ మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. తండ్రి ఒక్క మాట మీరు మాతో మాట్లాడండి.
పరిశుద్ర ప్రేమల తండ్రి కృపల దేవాన్ని ఘనమైన నామానికి వేల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. వివిధ కాలపు ప్రభా పునరుద్ధరణ పారాధనలో మాకు తోడుగా ఉన్నాం. మా మధ్యన ఉన్నామని నమ్ముతున్నాం ప్రభా. మా మధ్య మీ కార్యం చేస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ మా పాటల్లో ప్రార్థనలో తోడుకున్న ప్రభా, ఈ మా ఆరాధన అర్పణలో మీరు తోడుకున్నారు తండ్రి. మీకు ఇష్టమైన బలిగా తండ్రి మీ యొద్దకు చేరిందని మేము నమ్ముతున్నాం ప్రభా. మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలయ్యా. జరగబోతున్న తండ్రి మిగతా ఆరాధనలో మాకు తోడుగా ఉండండి ప్రభా. వాక్యంలోకి వెళుతుండగా తండ్రి మాతో తండ్రి సూటిగా మాట్లాడండి తండ్రి, తేటగా మాట్లాడండి ప్రభా. నీ వాక్యం తండ్రి జీవం గలది ప్రభా తండ్రి. ఎండిన ఎముకల్లో తండ్రి జీవం పోయగల మాట ప్రభా తండ్రి. యేసయ్య మా బ్రతుకుల్ని వెలిగించమని, జీవాన్ని నింపమని, మాతో మాట్లాడి మహిమ పొందమని, ఈ కొద్ది ప్రార్థన పాసం చేసుకొని ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు శ్రేష్ఠ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లూకాసు వార్త 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చాలు. ఈ చదవబడిన వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, తర్వాత సీమోను పలికినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు బోధించిన తర్వాత సీమోనుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, సీమోను, నీవు నీ దోణెను లోతునకు నడిపించు. రెండవది, చేపలు పట్టడానికి వలలు వేయి. సీమోను ఏమన్నాడంటే, ఇచ్చిన జవాబు ఏంటంటే, రాత్రంతయు అమ్మా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. దేవుడు చెప్పినటువంటి మాట అప్పటికే వాళ్ళు చేశారు. అప్పటికే వాళ్ళు వలలు వేశారు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. అదే వాళ్ళు చేసిన పనే మరలా చేసే చెప్పాడు. వాళ్ళు చేసిన పని మరలా వాళ్ళని చేయమంటున్నాడు. వాళ్ళు అప్పటికే విసిగిపోయారు, నిరాశకు గురయ్యారు, నిరుత్సాహంతో ఉన్నారు, అలసిపోయారు. ఇక ఈ రోజుకి మనకు చేపలు లేవు అని వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. అంటే నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. చివరి క్షణంలో యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, మీ దోణెను లోతునకు నడిపించు. వాళ్ళకి తెలుసు, అనుభవం కలిగిన వాళ్ళు, చేపలు పట్టడానికి కావలసినంత నైపుణ్యం కలిగిన వాళ్ళు. అయినప్పటికీ కూడా యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. అంతకుముందు ఒక్క చేప కూడా పడలేదు.
యేసు ప్రభు మరలా ఆ నిరాశలో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, మీ దోణిను లోతునకు నడిపించు సీమోను, నీ దోణిను లోతును నడిపించు అంటున్నాడు. ఎవరైనా సరే నిరాశలో ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలా. ఆ కెమెరా ఏం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు చూస్తుంది ఒక ఆమె. అలా ఉండొద్దు. వాక్యం వైపు ఆసక్తి కలిగి ఉందాం. దేవుని స్తోత్రం చెప్పండి. నిరాశలో ఇక ఈ రోజుకి ఏమీ లేదు అనే పరిస్థితుల్లో ఎవరైనా యేసు ప్రభు చెప్పిన మాట చెప్తే ఏమంటారు? ఒక మనిషి చనిపోతేనే ఆ సమాధికి ఆ యొక్క కార్యక్రమం చేసేటప్పుడే ఇదైనా దేవుని మాటలో ఆ మరణముకు సంబంధించిన మాటలో చెప్పడానికి కానివ్వండి అయ్యారు కానివ్వండి అంటారు. టైం అయిపోయింది కానివ్వండి అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దుఃఖకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు. కానీ ఎవ్వరు కూడా ఆ మాటలు ఆలకించటానికి కానీ, చెవి యొగ్గటానికి కానీ, ఆ మాటల విషయంలో వాళ్ళు లోబడటానికి కానీ ఏమాత్రం కూడా మనసు ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు నష్టపోయి ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు. వీళ్ళు కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడి నైపుణ్యమనంతా ఉపయోగించారు. కానీ ఫలితం శూన్యం. ఆ పరిస్థితుల్లో ఇంటికి వెళ్తున్నాంలయ్యా, ఈ పూట మేము చేయలేములే, రాత్రంతా నువ్వు చెప్పినవన్నీ చేసాం అనొచ్చు. కానీ వాళ్ళు అక్కడ ఆ మాట అనలేదు. కారణం ఏంటంటే ఆ మాట ఎవరి మాటగా భావించారంటే సృష్టికర్త అయిన దేవుని మాటగా భావించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. జలచరాలను, భూజంతువులను, మానవులను, సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుని యొక్క శక్తిని గుర్తించాడు సీమోను. గుర్తించిన మాట ఏంటంటే, ప్రభువా రాత్రంతా నేను ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా ఎన్ని రకాలుగా ప్రయాసపడాలి, అన్ని రకాలుగా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా మాకు కనబడలేదు. అక్కడ ఒక మాట ఏంటంటే, అయినను అనే మాటలో మా మట్టుకైతే వేయటం అనవసరం, నా అభిప్రాయం అయితే వేయటం అనవసరం, మరలా వల వేయటం అనవసరం, లోతుకి వెళ్ళటం అనవసరం. కానీ నీ మాట చొప్పున నేను అది అక్కడ దేవుని మాటకు ప్రయారిటీ ఇచ్చారు, దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చారు. కనుక వారు లోబడ్డారు. ఆయన మాటకు ఏం చేశారు? లోబడ్డారు. మొట్టమొదట గుర్తించారు, రెండవది లోబడ్డారు, చెప్పిన పని చేశారు. నేను స్తోత్రం చెప్పండి. చెప్పిన పని చేశారు. ఎప్పుడైతే చెప్పిన పని చేశారో వాళ్ళను దోణిలో లోతుగా నడిపించారు. చేపలు పట్టడానికి వలలు వేశారు. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ వలలు బయటికి లాగుతున్నప్పుడు వలలు పిగిలిపోయేంతగా
వలలు పిగిలిపోయి సాగిపోయేంతగా వల బరువుగా ఉంది. అరే ఈ వల లాగలేకపోతున్నామని పక్క దోనిలో ఉన్న వాళ్ళు సహాయం కూడా తీసుకున్నారు. తీర చూస్తే ఆ వల పిగిలిపోయేంత చేపలు, విస్తారమైన చేపలు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ నిరాశ మిగిలింది. యేసు చెప్పిన మాటకు చెవియొగ్గి విధేయత చూపి చెప్పిన మాట, చెప్పిన పని చెప్పినట్టుగా చేసినప్పుడు లోతుగా నడిపించమన్నాడు. రెండవది మరలా వలలో వేయమన్నాడు. నిరాశలో దేవుని మాటను వినడాన్ని బట్టి అద్భుతాన్ని చూశారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు, అనేక ప్రయత్నాలు చేయొచ్చు. నిరాశ అనేది నీ జీవితంలో ఎదురైనప్పుడు దేవుని మాట దగ్గరకు రావాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పుడు అద్భుతాన్ని చూస్తాం. దేవుని మాటకు విధేయత చూపినప్పుడు సమృద్ధిని చూస్తాం. దేవుని మాటకు విధేయత చూపినప్పుడు నిరాశ నుండి బయటకు వస్తాం. నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే, సజీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే. ఇరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, ఉన్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. నిరాశలో దేవుడు వీరిని దర్శించాడు. ఆ దర్శనం చూచి ఆ మాట విని, సరేలయ్యా రేపు చేస్తాం, ఈ పూటకు అయిపోయింది కదా, తెల్లవార్లు కష్టపడ్డాను, ఈ రోజుకి మేము చేయలేమయ్యా, మాకు శక్తి లేదు అనలేదు, మాకు ఓపిక లేదిక, మా మనసు కూడా బాగోలేదయ్యా అనలేదు. అయినను నీ మాట చొప్పున మన భక్తి జీవితంలో కూడా ఏదో పైకి దండం పెట్టుకొని 2 మాటలు చెప్పుకుంటే అయ్యే పని కార్యం జరిగేటువంటి పరిస్థితి కాదు. చాలామంది లోతైనటువంటి భక్తిలో ఉన్నవారు కనుక శుక్రవారం ప్రార్థన మాకు అవసరం లేదులే అనుకుంటున్నారు. శుక్రవారం ప్రార్థనకు మాకు సంబంధం లేదులే, వాళ్ళు లోతుగా ప్రార్థన చెయ్యని వాళ్ళు వెళ్తున్నారు, నేర్చుకుంటున్నారు, మాకు ఆల్రెడీ అంతా వచ్చు కాబట్టి ఇక మేము లోతుగా వెళ్ళవసరంలా, లోతైన అనుభవం మాకు అవసరం లేదు అనేటువంటి భక్తులు మనకు ఎంతోమంది ఉన్నారు మన సంఘంలో. వీళ్ళు ఏమంటారంటే భక్తులు అంటారు, భక్త జనం అన్నమాట. ఇక నాకు అవసరం లేదు శుక్రవారం ప్రార్థన ఎందుకు, ఆదివారం ఒక్కరోజు వెళ్తే చాలు. ఎంత కష్టపడినా యేసు మాటకు విలువిచ్చిన తర్వాతే వాళ్ళు నిజమైన ఆశీర్వాదాన్ని చూచారు. దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రంతా శ్రమపడ్డారు, కానీ వాళ్ళు ఆశించింది పొందుకోలేదు. యేసు మాటకు లోబడ్డారు. మీ ధోనిను లోతుకు నడిపించు. లోతైన భక్తి జీవితం లేకపోతే క్రీస్తు ప్రభు ప్రేమ నీకు అర్థం కాదు, క్రీస్తు ప్రభు యొక్క ప్రణాళిక నీకు అర్థం కాదు, క్రీస్తు ప్రభు యొక్క ఆయన మనసు నీకు అర్థం కాదు. ఆయన మనసు ఎరగకపోతే, మనం ఆయన మనసు ఎరిగి భక్తి చేయకపోతే నీ ఫలితం శూన్యం అంతే.
నీ జీవితంలో నిజమైనటువంటి ఆ సమృద్ధిని చూడలేవు. డబ్బుంటేనే భక్తి కాదు. అక్కడ డబ్బు ఉంది కాబట్టి నాకే కొరత లేదు, నేను భక్తి చేయకపోయినా పర్లేదు కాదు. పరలోక రాజ్యం చేరాలి. డబ్బుతో పరలోక రాజ్యం చేరాలని ప్రయత్నం చేసినాడు బెత్తరపోయి ఏడ్చాడు, కేకలు పెట్టాడు, రొమ్ము కొట్టుకున్నాడు. తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. నీ ప్రక్కన కూర్చున్న పేదవాడు, నేను ఇక్కడ దాహంతో యాతన పడుతున్నాను, లాజర్ను ఒక్కసారి పంపించు. నువ్వు అనుకుంటున్నావు నాకేంటి డబ్బు ఉంది, నాకేంటి సమృద్ధి ఉంది, నాకేంటి సమస్త ఫెసిలిటీస్ ఉన్నాయి, నాకేం పర్వాలేదు అనుకుంటున్నావు. ఏమీ లేని పేదవాడు భక్తుడై ఉంటే ఆ పేదవాడు ఒకానొక దినాన పేదవాడిని దేహి అనాల్సిన దుర్భరమైన పరిస్థితి నీకు వస్తుంది. కాబట్టి ధనాన్ని నమ్ముకోకూడదు, జ్ఞానాన్ని నమ్ముకోకూడదు, సౌందర్యాన్ని నమ్ముకోకూడదు. ఈ లోకములో మనం బంధువు బలగం ఏది నమ్ముకోకూడదు. కానీ దేవుని మాట ఒక్కటే మనకు నన్ను ఆదరించేది, నిరాశ నుంచి బయటికి తీసుకొచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిరాశ నుంచి మనం బయటికి రావాలంటే లోతైన భక్తి చేయాలి, లోతైన భక్తి చేయాలి. ఈ మధ్య నేను ఫోన్లో మన సంఘంలో నా బిడ్డతో మాట్లాడి నేను ఒక మాట చెప్పాను. ఏంటంటే ప్రారంభంలో ఉన్న భక్తి, ఆసక్తి, ప్రార్థన జీవితం నీలో తగ్గిపోయిందమ్మా. నీవు మరలా ప్రారంభించు, తగ్గిపోకూడదు. కన్నీటి ప్రార్థన, దేవునితో గడిపేటువంటి సమయం, దేవుని సన్నిధికి దగ్గరగా బ్రతకడం, ఇవన్నీ కూడా సన్నగిల్లిపోతే కొంతకాలం సజావుగానే గడవచ్చు. కానీ తర్వాత మన జీవితంలో శూన్యం ఎదురవుతుంది. గత వారం చెప్పుకున్నాం, దావీదు మహారాజు గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ ఏ అపాయమునకు నేను భయపడేదే లేదు. కారణం ఏంటంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో మనకు అన్ని ఇబ్బందులు రావచ్చు, శ్రమ పడవచ్చు, చెమటోడ్చవచ్చు, ఫలితం లేకపోవచ్చు. కానీ దేవుని మాట వినే లక్షణం నీకుంటే, దేవుని మాటను నెరవేర్చగలిగిన మనసు నీకుంటే, ఆ మాటకు ఎప్పుడైతే లోబడతావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నిరాశలో ఏ విషయంలో అయితే అలసిపోయావో ఆ విషయంలో నీకు సంతోషాన్ని ఇస్తాడు, సంతృప్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతృప్తిని ఇస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడ్డాడో, దోణిని లోతుగా నడిపించాడో, వల వేశాడో, విస్తారమైన చేపలు దొరికినాయో. 11వ వచనం చూడండి. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవుని స్తోత్రం చెప్పండి. సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. దేవునికి లోబడటం నువ్వు నేర్చుకున్నప్పుడు, దేవుని యొక్క కార్యాలను అనుభవిస్తున్నప్పుడు, ఇక లోకంలో ఉన్నది ఏది కూడా నీకు శ్రేష్టమైనదిగా కనబడదు. లోకంలో ఉన్నది ఏది కూడా దేవుని కంటే గొప్పగా కనబడదు, దేవుని కంటే ఉన్నతమైనదిగా కనబడదు. ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాదు నీకు. దేవునికి నువ్వు లోబడినప్పుడు, దేవుని మాట విధేయత చూపినప్పుడు, లోతైనటువంటి అనుభవంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ఆశ్చర్యకార్యాలు గుర్తిస్తావు. అంతకుముందే అన్నాడు, ఎరుగినటువంటి సమృద్ధి, విస్తారమైన చేపలు వాళ్ళు చూడగలిగారు. కేవలం వారి నైపుణ్యం కాదు, వాళ్ళ నైపుణ్యం అంతా రాత్రి అయిపోయింది.
వాళ్ళ శ్రమంతా బలమంతా రాత్రి అయిపోయింది. వాళ్ళు చాకచక్యంగా వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఏ కదలికల్లో చేపలు పడితే వాళ్ళకు తెలుసు. అయినా సరే ఏమాత్రం ఫలితం లేదు. క్రీస్తు ప్రభు మాట ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడ్డారో విస్తారమైన చేపలు పట్టారు. ఆ ఆశీర్వాదం చూచి ఆశ్చర్యపోయి ఏం చేస్తున్నారు? సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించారు. యేసును వెంబడించారు. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు, ఎన్నో అద్భుతాలు చూస్తావు. యాక్సిడెంట్ల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్య పరిస్థితులు బయటపడిన వాళ్ళు ఉన్నారు, అప్పులు పాలైపోయి చనిపోదాం అనుకున్న వాళ్ళు మరలా దేవుడు అవకాశం ఇచ్చి వాళ్ళు సమృద్ధి గలవారుగా చేసిన అనుభవం ఉంది. ఎన్నో లోయల్లో ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుడు విడిపించి అనుభవం నీకుంది. వాటన్నిటి నుంచి బయటపడి అమ్మయ్య దేవుడు నన్ను రక్షించాడని నువ్వెంతో స్తుతించిన దినాలు ఉన్నాయి. కానీ విడిచిపెట్టవలసిన భక్తిహీనతను, ప్రార్థనాహీనతను, నిర్లక్ష్య ధోరణి, మూర్ఖపు స్వభావం, గర్వమును, అహంకారమును, నాకేంటి అనే అహం నిన్ను దేవుని దగ్గర మోకరింపకుండా చేస్తుంది. ఒక ఆమె వచ్చి చెప్పింది, అయ్యా ఫలానామ నాకు చిన్నప్పుడే చిలకరింపు బాప్తీసం ఇచ్చారు కాబట్టి నేను బాప్తీసం నీకంటే ముందే పొందాను అందంట. యేసు ప్రభు ఏ చిలకరింపు బాప్తీసం పొందాడు చెప్పండి? పొందాడా? యేసు ప్రభు యోర్దాను నదిలో మునిగి, నీటిలో మునిగి బాప్తీసం పొందాడు. నువ్వు అట్లాగే మోసపోయావంటే అగ్నిగుండంలో కేకలు పెడతావు. అగ్నిగుండంలో తప్పించడానికి దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడు. యేసుప్రభు ఏమన్నాడంటే నీతి యావత్తు కూడా ఇట్లాగే బాప్తీసం పొందాలన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగే జరగాలన్నాడు, ఇట్లాగే జరగాలన్నాడు. అంతేగాని నా ముఖం మీద చిలకరింపు కొట్టారయ్యా, గొర్రెపోత ఇదిలిచ్చినట్టుగా ఇదిలిచ్చానయ్యా, ఉలుక్కుపడ్డానయ్యా, అప్పుడు దేవుని శక్తి పొందుకున్నానయ్యా, అది ఎన్నటికీ కానే కాదు. వాక్యానుసారంగా ముంచి నీటిలో మునిగి బాప్తీసం పొందాలి. ఆ బాధ అంతా నాకెందుకయ్యా, అసలు ఏది పొందలేదు నేను, నా జీవితం ఎట్టాగే వెళ్ళిపోద్ది అనుకుంటావా? మోసపోతావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు, అంతే. రేపు వచ్చే నెల నుంచి మామిడికాయ కోతలు మొదలైనవి అనుకోండి. మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత కొబ్బరి బొండాలు కోస్తామా? చెక్కను తీసుకెళ్ళి ఏం కోస్తాం? ఎందుకని? మామిడి చెట్టు నాటారు కనుక మామిడికాయలే కోస్తాం. కాదయ్యా మా కొబ్బరి బొండాలు కావాలని చెక్కను తీసుకెళ్తే ఏం దొరుకుతాయి? కొబ్బరి బొండాలు దొరుకుతాయా? దొరకవు. కాదయ్యా నాకు జాంకాయలు కావాలయ్యా అంటే దొరుకుతాయా? నీవు ఏ నిర్లక్ష్యాన్ని విత్తితే దేవుడు కూడా ఏమంటాడంటే నువ్వెవరో నాకు తెలియదు, అక్రమంగా బ్రతికావు, క్రమంగా నన్ను ఆరాధించలేదు, క్రమంగా నా వాక్యాన్ని వినలేదు, క్రమంగా నన్ను సేవించలేదు, అక్రమముగా జీవించావు. అక్రమం అంటే ఏంటి? ఏదో తప్పుడు పని కాదు, క్రమాన్ని పాటించకపోవటమే అక్రమం, అంతే. సంఘ క్రమాలు, దేవుని క్రమాలు, దేవుని వాక్యపు విధులు, కట్టడలు మనసును పెట్టకపోవటమే అక్రమం, అంతే. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. నువ్వెవరో నాకు తెలీదు.
అందుకని మనం ఏం చేయాలంటే క్రమముగా దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన మాటకు నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. ఉద్యోగం తీసేశారా దేవుని కోసం? హింస పొందేవా? పనిలో పెట్టుకోరా? మీరు ధన్యులు. దేవుని వాక్యంలో ఉంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీరు ధన్యులు. హింస వచ్చిందా? ప్రార్థనకి వెళ్ళడాన్ని బట్టి నన్ను పనిలోంచి తీసేశారు. ఎంత మహిమ! నీ కుటుంబానికి ఎంత దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత సమృద్ధిగా ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు సోమవారం సెలవు పెడతాను కుదరదు కదా, శుక్రవారం పెట్టుకుంటా. అంతేనా? 2 రోజులు సెలవు అయితే ఎట్ట కుదురుద్ది? నవ్వటం కాదు, సిగ్గుపడాలి. సిగ్గుపడాలి. దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నాను? దేవుని కోసం దేవునికి ఏదో వరగబెట్టాలని కాదు, దేవుని ఆశయాలు నెరవేరిస్తే నీకు మేలు, నీకు మేలు. ఒక అతను టైలర్ దగ్గర షర్ట్ కుట్టమని క్లాత్ ఇచ్చాడంట. 2వ రోజున వెళ్తే దాన్ని ఆ దారిని వెళ్తుంటే దాన్ని కత్తిరిస్తున్నాడంట. ఎవరెవరెవరా, నేను ఇంత డబ్బులు పెట్టి ఇంత ఖర్చు పెట్టి కొత్త గుడ్డని ఇస్తే నువ్వు దాన్ని కత్తిరిస్తావు, ముక్కలు ముక్కలు చేస్తావా? అందుకేనా నీకు ఇచ్చింది అని రగడ. నీకు ఇచ్చింది అందుకేనా? నేను ఎంత ఖరీదుగా కోరికతో కొనుక్కున్నాను, దాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నావు అని పోట్లాడుతున్నాడంట. దాన్ని ముక్కలు చేయకుండా, దాన్ని కత్తిరించకుండా తనకు కావలసింది రాదు. నీవు కూడా భక్తిలో నలగాలి, భక్తిలో శ్రమ అనుభవించాలి, శోధించబడాలి. అప్పుడే నువ్వు సువర్ణంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైన దానిగా మార్చబడతావు. నేనెంతో విలువ పెట్టి కొనుక్కున్నాను, బండకేసి కొట్టమాకంటే ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది. నీకు శుభ్రం అనేది నీకు ఉండదు. దేవుని కొరకు నువ్వేం త్యాగం చేశావు? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు నలుకొట్టబడ్డాడు, ఆయన శరీరం అంతా కూడా చాళ్ల వల్ల దున్నబడింది. సొగసైన స్వరూపం లేనివాడుగా అయితే ఒక్క పూట పని మానుకోవడానికి ఆయన నిమిత్తము త్యాగం చేయలేని మనసు, నీ భక్తిహీనతను ఎందుకు పనికి వస్తుంది? నీకు పరలోకం చేరలేవు, డబ్బు సంపాదిస్తావేమో, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని మాట విన్నారు, నువ్వు చెప్పింది చేసావు, అయినా నీ మాట చొప్పున చేస్తామన్నారు. ఆయన మాటకు విలువిచ్చారు, చేశారు. విస్తారమైన ఆశీర్వాదం చూసి ఇక పదండ్రా వెళ్ళిపోదాం అనుకోలా. ఏం చేశారు? సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఆ మనసు నీకు ఉండాలి. దేవుని కోసం నేను ఈ లక్షణాన్ని విడిచిపెడుతున్నాను. దేవుని కోసం ఆయనకి ఇష్టం లేని లక్షణం నాలో ఉంది, నేను విడిచిపెడుతున్నాను. నేను దేవుని బిడ్డగా అనిపించుకోవాలి, మార్చబడాలి. కాబట్టి ఆయన స్వభావం, ఆయన లక్షణం, ఆయనకు విధేయత చూపినప్పుడు మాత్రమే నీకు వస్తుంది. విధేయత చూపకుండా ప్రభువా ప్రభువా ప్రభు అని పిలవడాన్ని బట్టి ఎవడు కూడా పరలోక రాజ్యం చేరడు. ఎందుకు శుక్రవారం ప్రార్థన? ఆయనలో నలగడానికి, ఆయనలో నీవు బలపడడానికి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి.
నీ పోలికగా నన్ను మార్చుటకు నీ రూపమే మారేనా యేసయ్యా నీ రూపమే మారేనా నీ పోలికగా నన్ను మార్చుటకు నీ రూపమే మారేనా యేసయ్యా నీ రూపమే మారేనా నీవున్న చోటు నేనుండుటకు మరణము గెలిచితివా యేసయ్యా మరణము గెలిచితివా. ఎవరి పోలికి రావాలంట? ఎవరి పోలికి రావాలి? కోడి గుడ్ల మీద పొదిగినప్పుడు ఆ వేడికి ఆ గుడ్లు ఏమవుతాయి? లోపల పిల్లగా మార్చబడుతుంది. కోడి పిల్ల ఏమవుతుంది? గుడ్డల్లో ఏమవుతుంది? మనం కూడా దేవునిలో పొదగబడాలి. దేవుని దగ్గర ఆయన శక్తి, ఆయన యొక్క వేడి, ఆయన యొక్క ప్రభావంతో మనం కప్పబడినప్పుడు ఆయన పోలికలకు మార్చబడతాం. ఆయన దూరంగా ఆదివారం ఒక్కరోజైనా నాకు పని అన్నట్లుగా నువ్వు దూరంగా ఉన్నావా? ఒకానొక రోజున బిత్తరపోతావు, నష్టపోతావు, ఇబ్బంది పడతావు. నిన్ను రక్షించేవాడు ఎవరున్నాడు? సమయాన్ని ఉపయోగించుకో. దీపం ఉండగా నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. సీమోను మేలు పొంది కృతజ్ఞతగా బ్రతికాడు. సమస్తం విడిచిపెట్టి మనం ఏమి విడిచిపెట్టాలి? ఏమేమి విడిచిపెట్టాలి? దేవుని యొక్క వెంబడించేటప్పుడు మనం విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. శ్రేష్టమైనటువంటిది దేవునికి ఇవ్వండి. హృదయాన్ని ఇవ్వండి, కష్టార్జితాన్ని ఇవ్వండి, సమయాన్ని ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడదాం. రెండు చేతుల వైపు చాపి, యేసయ్యా నిన్ను నమ్మలేక, నీ మాట వినలేక, లోబడలేక, నువ్వు చెప్పింది చేయకుండా ఇప్పటివరకు నష్టపోయానయ్యా. ఇక నుండి నీ మాట ప్రకారం బ్రతుకుతానయ్యా, నీ మాట ప్రకారం బ్రతుకుతానయ్యా అని కళ్ళు మూసుకో. దేవుని దగ్గర చిన్న మాట చెప్పు. నోరు తెరు. నీ మాట ప్రకారం బ్రతుకుతానయ్యా. మహోన్నతుడమ్మ గొప్ప తండ్రి, విన్న వాక్యం ప్రకారం నా జీవితం నీకు లోబడి నిరాశలో నీ మాట వినగలిగిన మనసు నాకు మా అందరికి దయచేయమని, సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించిన సీమోను వలె అటు ఆత్మను మాకు కూడా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడి ఉండగా పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. ఇందాక నేర్చుకున్న పాట అందరం కలిసి మరొకసారి పాడుకుందాం. ఊహకందనంతో ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా అని పాడుకొంచు దేవునామాన్ని మహిమపరుద్దాం. కానుకలు వేసేవారు తప్ప మిగిలిన వారు అందరూ
చప్పట్లు కొడుతూ కలిసి పాడండి. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. జారి పడ్డ చోటునే వదిలివేయక, జగతి పలుకరించి నిలువబెట్టుకున్నది. జారి పడ్డ చోటునే వదిలివేయక, జగతి పలుకరించి గాయము మార్పిన స్వస్థత కూర్చిన, గాయము మార్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది. దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. కృంగదీయు బాధలో ముఖము దాచక, మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. కృంగదీయు బాధలో ముఖము దాచక, మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. అక్కరా తీర్చిన ధైర్యము నింపిన, అక్కరా తీర్చిన ధైర్యము నింపిన వింత ప్రేమది యేసు నాకు వరమది. వింత ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. గత కొన్ని వారాలుగా లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ క్వైర్ వాళ్ళు పాడేటప్పుడు 3 మైక్లే ఉండటం వల్ల ఇంకొక మైక్, ఈ మైక్ సేవకులు వాడే మైక్ దానికి పెట్టాల్సి వస్తుంది. దీని విషయంలో క్వైర్ వారు అందరూ ముందు అనుకున్న మాటలు ఏంటంటే, మేమందరం కలిసి ఒక మైక్ తీసుకుంటామని మాట వాళ్ళు అనుకున్నారు. అందరూ దానికి సిద్ధపడుతున్న సమయంలో మనీ అక్క, ఆవిడకి ఏదో పని అయితే నేను దేవుని కోసం నేను ఖర్చు చేయాలి అని ఆవిడ అనుకుందంట. దానికోసమని ఈ మైక్ని, కొత్త మైక్ దేవుడు మనకు అనుగ్రహించాడు. దీనికోసం మనీ అక్క దీన్ని తన కష్టార్జితంలో నుంచి దేవునికి కానుకగా సమర్పించింది. దేవుడు ఆమెను దీవించును గాక.
ముగింపు ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇప్పటి వరకు మా ఆరాధనలో మీరు అధ్యక్షత వహించి ఇంతవరకు జయకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యంలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. ఆరాధనలో పాటల్లో మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలు తమ కష్టార్జితంలో నుంచి ప్రభువా మీకు కానుక సమర్పించారు ప్రభువా. వారి చేతి పనులను మీరు దీవించండి. దాని ద్వారా వారికి రావాల్సినటువంటి రెట్టింపు ఆశీర్వాదాన్ని, దీవెనను మీరు వారికి దయచేయండి. ఇక్కడ నుంచి మేము తిరిగి వెళ్ళుచుండగా ప్రభువా, విన్న వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళకుండా మా జీవితాల్లో మేము దాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరినగాక. నేడు మాకు దయచేయండి. మాట్లా అపరాధం చేయమని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. సోదరుల దగ్గర దుష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మనికి ఆదరణ, సన్నిధి, సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాల తోడేడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. గురువారం, ఆఖరి గురువారం, 7వ గురువారం. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళండి. మరి ఆసక్తి కలిగిన వాళ్ళు తప్పకుండా పాల్గొనండి. వచ్చే శుక్రవారం ఆఖరి శుక్రవారం కనుక మీ పనులు మానుకోవద్దు. ఆసక్తి కలిగిన వాళ్ళు తప్పకుండా రండి అమ్మా. కాబట్టి దేవుని పనికి, దేవుని ఆశీర్వాదం కొరకు ఆశపడండి. మీరందరూ కూడా దీవించబడాలనే కోరికతో ఏ కార్యక్రమం పెట్టినా. కాబట్టి